భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశం ఎలా నడుస్తోంది? దీనికి కారణం మన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలో. ఇవి కేవలం రోడ్లు, రైళ్లు మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థను నిరంతరం నడిపించే జీవనాడులు. మరి ఈ జీవనాడుల కదేంటో చూద్దామా? అసలు ఈ జీవనాడులు అంటే ఏంటి? చాలా సింపుల్. మన శరీరానికి రక్తనాళాలు ఎలాగో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి అలాగన్మాట. సరుకులు, సేవలు, కొత్త కొత్త ఆలోచనలు దేశం నలుమూలలకు ప్రవహించేలా చేసేవి ఇవే. ఈ కాన్సెప్ట్తోనే మన దేశ వ్యవస్థను అర్థం చేసుకుందాం రండి. 100 కోట్లకు పైగా జనాభా, ఎన్నో రకాల సంస్కృతులు, భాషలు, ఇంత వైవిధ్యమున్న మన దేశం ఒక్కతాటిపై నిలబడి ఎలా అభివృద్ధి చెందుతోంది? ఈ ప్రశ్నతోనే మన దేశంలోని సంక్లిష్టమైన నెట్వర్క్ల గురించి తెలుసుకుందాం. సరే, ఈ దేశం అనే శరీరంలో ముందుగా దాని అస్థిపంజరం, కండరాల గురించి మాట్లాడుకుందాం. అదే మన భూ రవాణా వ్యవస్థ. దేశానికి బలాన్ని, నిర్మాణాన్ని ఇచ్చేది ఇదే. భూమి మీద మనకు 2 ముఖ్యమైన మార్గాలున్నాయి: రోడ్లు, రైళ్లు. రెండింటికి తేడా ఏంటో చూద్దాం. రోడ్లు వెయ్యాలంటే రైల్వేలతో పోలిస్తే ఖర్చు తక్కువ. అందుకే కొండల మీదకైనా ఏ మారుమూలకైనా రోడ్డు తీసుకెళ్లగలం. కాని రైల్వేలకెలా కాదు, వాటికి మైదాన ప్రాంతాలే అనుకూలం. తక్కువ దూరాలకి, చిన్న చిన్న సరుకులకి రోడ్లు, అదే బల్క్గా ఎక్కువ దూరాలకైతే రైల్వేలే కరెక్ట్. 62.16 లక్షల కిలోమీటర్లు! అబ్బా, ఊహించుకోటానికే ఎంత పెద్ద నంబరో కదా ఇది. 2020-21 నాటికే మనం ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ని కలిగి ఉన్నాం. అంటే మన దేశంలో ప్రతి మూలకీ దారి ఉందన్నమాట. ఈ భారీ నెట్వర్క్ను ఓ 6 భాగాలుగా చూడొచ్చు. పైన టాప్లో మెగా సిటీలను కలిపే స్వర్ణ చతుర్భుజి సూపర్ హైవేలు, వాటి కింద దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే నేషనల్ హైవేలు, ఆ తర్వాత రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు, చివరికి మన సరిహద్దుల్లో ఉండే వ్యూహాత్మక రోడ్లు. ఇవన్నీ కలిస్తేనే దేశం కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన రైల్వేల కథ చూద్దాం. 1853లో మొదలైంది ప్రయాణం. ముంబై నుంచి థానేకి కేవలం 34 కిలోమీటర్లు. అక్కడి నుంచి మొదలై 150 ఏళ్లు గడిచేసరికి ఈ రోజు దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థగా నిలిచింది. దేశాన్ని కలపడంలో, మన వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని నిలబెట్టడంలో రైల్వేల పాత్ర చాలా పెద్దది. రోడ్లు, రైళ్లు మనకు కనిపిస్తాయి. కాని మన కంటికి కనిపించకుండా భూమి లోపల దేశాన్ని నడిపించేవి కొన్ని ఉన్నాయి. అవే పైప్లైన్లు. సైలెంట్గా తమ పని చేసుకుపోతాయి. అసలు ఈ పైప్లైన్లలో ఏం వెళ్తుంది? ముడి చమురు, పెట్రోల్, డీజిల్ లాంటివి. సహజవాయువు ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్తాయి. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే కొన్నిసార్లు గట్టి పదార్థాలను కూడా నీళ్లలో కలిపి స్లర్రీలాగా చేసి పంపించేస్తారన్నమాట. మన దేశంలో ఇలాంటివి 3 మేజర్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా దేశం లోపల కనెక్టివిటీ గురించి చూశాం. సరే, మరి బయటి ప్రపంచంతో మన కనెక్షన్ ఏంటి? సముద్రాలు దాటి, ఆకాశంలో ఎగిరి మన ఎకానమీ గ్లోబల్గా ఎలా విస్తరించిందో ఇప్పుడు చూద్దాం. జలమార్గాల గురించి చెప్పాలంటే అన్నింటికన్నా బెస్ట్ ఆప్షన్ ఇదే. ఎందుకంటే ఖర్చు తక్కువ, ఇంధనం ఆదా అవుతుంది, పర్యావరణానికి కూడా మంచిది. ముఖ్యంగా భారీ, బరువైన సామాను రవాణా చేయడానికి ఇవి చాలా పర్ఫెక్ట్. ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తోంది: 95%. ఏంటిది? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే, మన దేశం చేసే విదేశీ వ్యాపారంలో, అంటే ఫారెన్ ట్రేడ్లో 95% సముద్రమార్గంలోనే జరుగుతోంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనకున్న 12 ప్రధాన ఓడరేవులు ఎంత ముఖ్యమైనవో. సరే, జలమార్గాలకు పూర్తిగా భిన్నమైనది వాయుమార్గం, అంటే విమాన ప్రయాణం. ఇది అత్యంత వేగవంతమైనది, చాలా సౌకర్యవంతమైనది, ఇంకా చెప్పాలంటే ఒక ప్రతిష్టాత్మకమైన రవాణా సాధనం. ఎలాంటి కొండలైనా, లోయలైనా దాటేగలదు. ఒక ఉదాహరణ తీసుకుందాం. మన ఈశాన్య రాష్ట్రాలు. అక్కడ పెద్ద పెద్ద నదులు, దట్టమైన అడవులు, ఎప్పుడూ వరదలు. అలాంటి ప్రాంతానికి వెళ్లడమంటే మామూలు విషయం కాదు. కాని విమాన ప్రయాణం వల్ల అక్కడికి యాక్సెస్ చాలా సులభమైపోయింది. ఇది కేవలం ప్రయాణం కాదు, వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం దేశమనే శరీరానికి అస్థిపంజరం, రక్తనాళాల గురించి మాట్లాడాం. మరి మెదడు,
నాడీ వ్యవస్థ సంగతేంటి? అదే మన కమ్యూనికేషన్ సిస్టమ్. దేశంలో జరిగే ప్రతి పనిని సమన్వయం చేసేది ఇదే. ఒక విషయం తెలుసా? మన ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దది. వ్యక్తిగత సందేశాలైనా వ్యాపార సమాచారమైనా దీని పాత్ర చాలా కీలకం. ఒకప్పుడు ఉత్తరాలతో మొదలైన మన ప్రయాణం ఆ తర్వాత టెలిఫోన్లకు మారింది. ఆసియాలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగాం. ఇప్పుడు చూడండి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, వందల భాషల్లో న్యూస్ పేపర్లు, సమాచారం ఎంత వేగంగా ప్రవహిస్తోందో. ఈ కమ్యూనికేషన్ విప్లవం వల్లే ఈరోజు ఇండియా ప్రపంచ స్థాయిలో ఒక సాఫ్ట్వేర్ పవర్ హౌస్గా నిలబడింది. మన ఐటీ ఎగుమతుల ద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తున్నాం. సరే, ఇన్ని రకాల జీవనాడులు, రోడ్లు, రైళ్లు, పైప్లైన్లు, ఓడరేవులు, కమ్యూనికేషన్ నెట్వర్కులు, వీటన్నిటి వల్ల అసలు మన ఆర్థిక వ్యవస్థకు ఏం జరుగుతోంది? ఫలితాలేంటో చూద్దాం రండి. అంతర్జాతీయ వాణిజ్యం అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్. సింపుల్గా చెప్పాలంటే దేశాల మధ్య వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు. దీన్ని ఒక దేశం యొక్క ఎకనామిక్ బ్యారోమీటర్ అంటారు. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉందో చెప్పే సాధనం అన్నమాట. ఇందులో వాణిజ్య సమతుల్యత అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చాలా సింపుల్. మనం అమ్మేవి అంటే ఎగుమతులు, కొనేవాటి అంటే దిగుమతుల కన్నా ఎక్కువగా ఉంటే అది మనకు అనుకూలమైన బ్యాలెన్స్. అదే కొనేవి ఎక్కువగా ఉంటే ప్రతికూల బ్యాలెన్స్. ఇది మన వాణిజ్య పనితీరును చూపిస్తుంది. మరి మనం ఎక్కువగా ఏమమ్ముతాం, ఏం కొంటాం? మనం ఎక్కువగా ఎగుమతి చేసేవి రత్నాలు, ఆభరణాలు, ఇంకా వ్యవసాయ ఉత్పత్తులు. అదే మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేవి పెట్రోలియం, ఎలక్ట్రానిక్ వస్తువులు. వీటితో పాటు పర్యాటకం కూడా ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద భాగం. దాదాపు 15 మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. మనం చూసిన ఈ జీవనాడులన్నీ టెక్నాలజీతో ఇంకా వేగంగా, ఇంకా స్మార్ట్గా మారుతున్నాయి. మరి భవిష్యత్లో ఏ కొత్త అనుసంధానాలు మన దేశ రూపురేఖలను మార్చబోతున్నాయి? ఆలోచించాల్సిన విషయమే కదా.